చంద్రబాబు చరిత్ర గురించి అందరికీ తెలుసని చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం అన్నారు. కన్న కొడుకును గెలిపించుకోవడం చేతగాని వ్యక్తికి ఇంకొకరిని గెలిపించే సామర్థ్యం ఉంటుందా అని ప్రశ్నించారు. డబ్బులుంటేనే టీడీపీలో మనుగడ ఉంటుందని బలరాం అన్నారు. ఇక గతంలో మోదీ వైవాహిక జీవితం గురించి విమర్శలు చేసిన చంద్రబాబు ఇప్పుడు పొత్తుల కోసం మోదీ కాళ్ళు పట్టుకుంటున్నారని అన్నారు. అది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను నేను ఆ విషయం మీద. ఎవడు వస్తాడని చెప్పేది అతనితోటి నేను ఒక్క మాట మాట్లాడాను కదన్నా. ఇట్లాంటి అవాకులు చవాకులు వాళ్ళ దగ్గర ఈ జాతకం పూర్తిగా తెలిసిన వాడిని నా దగ్గర మటుకు ఒడతూపులకి చిత్తగా రాదని భావించబాబండి. మీకు సిగ్గు లేకపోతే నాకుంది. నేను ఆ రోజు చెప్పాను, నేను ఎందుకు నువ్వు మోడీని ఎందుకు అనవసరంగా దాన్ని నోరు పారేసుకోవటం, ఆయన భార్య ఎక్కడుంటే ఇంటికి ఎందుకే ఒడ్డు బలిసి మనం మాట్లాడి ఆ రోజు ఈ తప్పుడు కొత్తలు కూర్చున్నందువల్లే కదా ఇవన్నీ కూడా దేశ స్థాయిలో ఈ న్యూసెన్స్ అంతా క్రియేట్ అయింది. ఇప్పుడేమో వాళ్ళ కాళ్ళు గడ్డ పట్టుకొని తిరగాల్సిన అవసరం వచ్చింది. రైట్ రాయలకు ఉండొచ్చుగా. నోరు జారకూడదు ఎప్పుడైనా. నేను ఎందుకంటే నాకు కోపం వచ్చినా కూడా ఇంకా నోరు వేరే పదాలు రాకుండా ఇంకా జాగ్రత్త పడుతున్నాను. వీళ్ళకి నిన్న జరిగిన విషయానికి వచ్చేటప్పటికి మధ్యలో చాలా గ్యాప్స్ వచ్చి ఉన్నాయి. ఆ హిస్టరీ చెప్పాలంటే మీకు 1 hour టైం పట్టింది కాబట్టి నేను అంత దూరం పోవట్లేదు. ఏదేమైనా కూడా నిన్న జరిగిన విషయం మీద నేను మాట్లాడుతూ ఉన్నా. దానికి 2019లో చీరాల్లో ఎమ్మెల్యే టికెట్ అసలు నేను అడగలేదు. ఫస్ట్ పాయింట్ నేను చెప్తున్నాను, ఆ పార్టీలో ఎవరినన్నా అడగండి, నేను చీరాల పోతాను నాకు టికెట్ ఇవ్వమని చెప్పి నేను అడగలేదు. ఆ రోజున నిన్ను నీ కొడుకుని బూతులు తిట్టారని చెప్పని ఎవరో బూతులు తిట్టారని మీకు అది మీ దుగ్ధ తీసుకోవడానికి నన్ను బలవంతాన్ని అక్కడ పంపించారు. ఏదో నేను గెలిపిస్తే ఆయన వెళ్ళాడని చెప్పని మాట్లాడుతూ ఉన్నాడు. నీకు అంత సత్తా ఉంటే నీకు పక్కనున్న లోకేష్ ఎందుకు గెలిపించుకోలేకపోయారు? మంగళగిరిలో చీరాల దాకా మాట్లాడుతున్నారు. మీకు సిగ్గు ఎగ్గు లేకుండా 23 మంది ఎమ్మెల్యేలని అప్పుడు ఆ రోజు వైకాపా నుంచి తీసుకొచ్చారే, అప్పుడే మేము అబ్జెక్షన్ పెట్టాం. దీంట్లో కొంతమంది దేనికోసం ఆశించి వచ్చారో పార్టీ క్యాడర్గా అప్పుడు తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా నష్టం జరుగుతుందో కూడా నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. అది ముఖాముఖిగా మనం మాట్లాడుకున్నాం. మాకేదో నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసాం. ఒక నిర్ణయం చేసుకొని ఉన్న తర్వాత ఇక మళ్ళీ దాని గురించి పాలసీ కింద మేము దాని గురించి క్రిటిసైజ్ చేయలేదు, బయట ఎక్కడ మాట్లాడటం జరగలేదు. కానీ ఈ రోజున అట్లాంటి కుయుక్తులు పడిన వాళ్ళందరూ పక్కనేసుకొని కూర్చోబెట్టుకొని మేమేదో పార్టీకి నష్టం చేసామన్నట్టు, మేమేదో దుర్మార్గంగా వెళ్ళిపోయినట్టు మాట్లాడటం అనేది అది సమంజసం కాదు. అది ఇప్పటికైనా ఎప్పుడైనా ఇంకా ఫర్దర్గా మాట్లాడితే మటుకు నేను ఐ విల్ నాట్ కీప్ క్వైట్.